హాయ్ ఫ్రెండ్స్, నిన్న కొత్తపల్లిలో ఒకప్పుడు అనే మూవీ రిలీజ్ అయింది. ఆ మూవీ ఈరోజు చూశాను. ఈ మూవీ డైరెక్టర్ వచ్చి కేర్ ఆఫ్ కంచరపాలెం మూవీ ప్రొడ్యూసరే ఈ మూవీని డైరెక్ట్ చేశారన్నమాట. తనకి ఇది ఫస్ట్ టైం. ఈ మూవీని రానా గారు ప్రొడ్యూస్ చేశారు. రానా గారే ఈ మూవీ ప్రమోట్ కూడా చేశారు. అలాగే ట్రైలర్ కూడా చూసాను, చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి ఒక గ్రామంలో అప్పన్న అనే పర్సన్ ఉంటాడు. అతను ఊళ్ళో వాళ్ళందరికీ అప్పులు ఇచ్చి ఎక్కువ వడ్డీ చేసి వసూలు చేస్తుంటాడు అన్నమాట. అయితే అప్పన్న దగ్గరే రామకృష్ణ హీరో తను పనిచేస్తుంటాడు. అయితే తను చాలా మంచివాడు అన్నమాట. అయితే తను ఆ ఊరి జమీందార్ కూతురు పార్వతిని హీరోయిన్ని ప్రేమిస్తాడు. అయితే తన ప్రేమ విషయం తనకి ఎలా అయినా చెప్పాలని హీరోయిన్ ఫ్రెండ్ అయిన ఆమె ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి పేరు అందం అన్నమాట. ఆ అమ్మాయి కూడా ఈ మూవీలో సెకండ్ హీరోయిన్ లాగా అన్నమాట. ఆ అమ్మాయి హెల్ప్ కోసం అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఒకరోజు ఆ అమ్మాయితో మాట్లాడుతూ కొందరు చూసి తప్పుగా అర్థం చేసుకొని వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలనుకుంటాడు. అయితే అందం కూడా హీరోని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది, అసలు హీరో ప్రేమించిన హీరోయిన్ని పెళ్లి చేసుకున్నాడా లేదా, అసలు అందం హీరోయిన్ని ప్రేమించడం తెలిసి కూడా హీరోని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంది, అలాగే అప్పన్న నుంచి ఊరు వాళ్ళందరూ తప్పించుకున్నారా లేదా అనేది ఈ మూవీ స్టోరీ లైన్. ఈ మూవీ ఎలా ఉందంటే బాగుంది, నాకైతే నచ్చింది. ఇది మొత్తం కామెడీ వేలో తీసుకుపోయారన్నమాట, చాలా బాగుంది. అయితే కేర్ ఆఫ్ కంచరపాలెం అంతగా అయితే లేదు. ఇది వన్ టైం వాచబుల్, మంచిగా ఫ్యామిలీతో హ్యాపీగా నవ్వుకోవచ్చు, అంత ఫన్నీగా ఉన్నాయి. అయితే ఒకే మూవీలో రెండు స్టోరీలు పెడతారన్నమాట. ఫస్ట్ హాఫ్లోనే మనకు హీరో ప్రాబ్లం, ఇంటర్వెల్లోనే హీరో ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. మళ్ళీ ఇంటర్వెల్ అయిపోయినా కానీ ఇంకో ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం ఏంటనేది మీరు మూవీ చూసేయండి, అప్పుడు మీకు తెలుస్తుంది. ఇంకో ప్రాబ్లం రావడం, అలాగే ఎవరైతే పర్సన్ అప్పు వడ్డీలు కష్టా చేసి జనాలు హింసిస్తుండో ఆ పర్సన్ సడన్గా జనాల దృష్టిలో మంచోడైపోతాడు, అందరు దేవుళ్ళలాగా చూస్తారన్నమాట. అది కొంచెం కన్వీన్స్గా లేదు, ఇంకా కొంచెం క్లారిటీగా చూపించుంటే బాగుండు. అలాగే ఒక మంచి మెసేజ్ అయితే ఇచ్చారు. డైరెక్షన్ కూడా బాగుంది, కానీ కాకపోతే ఇది ఫన్ వేలో తీసుకుపోయారు. కేర్ ఆఫ్ కంచరపాలెం లాగా ఎమోషనల్ అలా ఏముండదు. ఫన్ వేలో ఒకే సినిమాలో రెండు స్టోరీలు చూపించారు, కొంచెం కొత్తగా ట్రై చేశారు. నాకైతే ఓకే, వన్ టైం వాచబుల్, చూడొచ్చు అనిపించింది. అలాగే మీరు ఎవరైనా ఈ మూవీ చూడకపోతే చూసేయండి, బాగా ఉంది. ఫ్యామిలీతో హ్యాపీగా కూర్చొని నవ్వుకోవచ్చు. ఈ మూవీకి నేను రేటింగ్ వచ్చి 5కి 3 ఇస్తున్నాను. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.